హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్ 99 టీవీ చీఫ్ ఎడిటర్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతోందా? అసలు వస్తున్న వార్తల్లో నిజమెంత? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరబోతున్నారా? వైఎస్ జగన్కు కాంగ్రెస్ నుంచి పిలుపొచ్చిందా? తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి వీడిన నేతలందరినీ రమ్మని కాంగ్రెస్ పార్టీ స్నేహ హస్తం పంచుతోందా? అసలు ఫ్యాక్ట్ ఏంటి? నిజంగా అలాంటిది జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరటానికి సుముఖత వ్యక్తం చేస్తారా? ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో ఈ మధ్య కాలంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ నేపథ్యంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కి దగ్గరవుతున్నారా? దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్ అనాలిసిస్ మీరు చూడబోతున్నారు. నేను ఫ్యాక్ట్స్తో మాట్లాడతా. నేను గతంలో వేసిన ప్రతి అంచనా నిజమైంది. ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఈ మాట నేను రాసి ఇస్తా. అసలు వన్ బై వన్ మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో మనం చూస్తే లేటెస్ట్గా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వ్యవహారం మనం చూద్దాం. తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి మమతా బెనర్జీ గత 3 పర్యాయాలు బెంగాల్లో గెలవటం, 4వసారి పోటీ చేసే క్రమంలో ఓడిపోవడం, ఇప్పుడు బెంగాల్లో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మమతా భవిష్యత్తు ఏంటన్న చర్చ బలంగా సాగుతోంది. ప్రధానంగా అటు మమతా బెనర్జీకి సంబంధించి 80 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న తర్వాత 64 మంది వేరే కుంపటి పెట్టడం, 28 మంది ఎంపీల్లో 20 మంది ఆల్రెడీ లోక్సభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లాను కలిసి ఒక ప్రత్యేక గ్రూపుగా ఏర్పడబోతున్నారు. డైరెక్ట్గా ఇక బీజేపీ కనెక్ట్ కాబోతున్నారు. ఆల్రెడీ 3 రాజ్యసభ సభ్యులు జెండా పీకేశారు. ఇక ఆమె భవిష్యత్తు ఏంటన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో తిరిగి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలోకి టీఎంసీని విలీనం చేస్తారన్న చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి వెళ్లిన ఎన్సీపీ శరద్ పవార్ని, అలాగే జగన్మోహన్ రెడ్డిని తిరిగి కాంగ్రెస్ దగ్గర చేసుకోవాలనుకుంటోంది. జగన్మోహన్ రెడ్డితో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు జరిపిందన్నది కొన్ని వార్తల సారాంశం. ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, అలాగే కర్ణాటక నూతన సీఎం డీకే శివకుమార్, వీళ్ళు రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులని చాలా మంది చెప్తుంటారు. అయితే రాజకీయ స్నేహాలు వేరు, వ్యక్తిగత స్నేహాలు వేరు. ఎందుకంటే పార్టీలు వేరైనా అటు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత కాబట్టి, గతంలో ఎంపీగా పనిచేసిన నేత కాబట్టి, అలాగే పొరుగు రాష్ట్రాలు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రాలు, వీటితో పాటు బెంగళూరుకు సంబంధించి మనం చూస్తే అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి అక్కడ వ్యాపారాలు ఉన్నాయి, ఆయనకి అక్కడ నివాసం కూడా ఉంది. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో కూడా అక్కడున్న రాజకీయ నేతలతో ఆయనకి సంబంధాలు ఉండటం అనేది తప్పు కాదు. కానీ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాయబారం నడిపారంటూ వార్తలు వస్తున్నాయి కాబట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్తారా అన్నది ఇప్పుడు కీలకమైన ప్రశ్న. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసేటప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలను మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఓట్ల చోరీ వల్లే స్టాలిన్ తమిళనాడులో, బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయింది అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. అయితే ఇక్కడ స్టాలిన్ ఓటమికి ఇది కారణమైంది, అక్కడ ఓట్ల చోరీ కారణమైందన్న అంశాన్ని ప్రస్తావించడం అనేది ఇండైరెక్ట్గా ఇది బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే అంశమే రాజకీయంగా. ఎందుకంటే ఓట్ల చోరీ అంశాన్ని ప్రధానంగా దేశవ్యాప్తంగా ప్రశ్నిస్తుంది ఎవరు, దేశవ్యాప్తంగా లేవనెత్తుతుంది ఎవరు, దేశవ్యాప్తంగా వేలెత్తి చూపుతుంది ఎవరు? ఇట్స్ కాంగ్రెస్ పార్టీ. అలాగే కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఇండి కూటమిలో ఉన్న మరికొన్ని పార్టీలు. అందుకు జగన్మోహన్ రెడ్డి ఆ స్టేట్మెంట్ చేసేశారు కాబట్టి అటు కాంగ్రెస్కి ఆయన దగ్గరైపోతున్నారా, కాంగ్రెస్కి ఆయన సంకేతాలు పంపుతున్నారా, ఈ చర్చ మొదలైపోయింది. ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. అసలు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? ఆ పరిణామాలన్నిటికీ నేను ప్రత్యక్ష సాక్షిని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కరెక్ట్గా అదే సందర్భంలో నేను ఫీల్డ్లో రిపోర్టర్గా ఉండడం, తర్వాత ఛానల్స్లో కీలక పొజిషన్స్లో ఉండడం, అప్పుడు జరిగిన పరిణామాలు అన్నిటికీ నేను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం బయలుదేరింది. సంతకాల సేకరణ కూడా చేపట్టారు. ఇదంతా ఓపెన్గా జరిగిందే. ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క కానీ,
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ చాలామంది నేతలు ఉన్నారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలామంది కాంగ్రెస్ సీనియర్ నేతలు వైఎస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న అభిమానం, వైఎస్ లెగసీ, ఆ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకున్నమాట వాస్తవం. అయితే అప్పుడున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొణిజేటి రోసయ్యని ముఖ్యమంత్రిని చేసింది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది. తర్వాత ఎలాంటి ఫలితాలు వచ్చాయో మనం చూసాం. ఈ మీన్వైల్ టైంలో అటు తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వాళ్ళని ఓదారుస్తానంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతగా ఓదార్పు యాత్రకు బయలుదేరారు. అయితే ఈ ఓదార్పు యాత్రకు బయలుదేరిన క్రమంలో కొంత రాజకీయంగా కొందరు దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేసేసారు కాంగ్రెస్ పార్టీలో. ఓదార్పు యాత్ర పేరుతో సొంత ఇమేజ్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు, త్వరలో ఒక సొంత పార్టీ పెట్టేస్తాడు, ఇంకా కాంగ్రెస్ పార్టీ రూల్స్కి వ్యతిరేకంగా వెళ్తున్నాడంటూ ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, కొందరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక వైచిత్ర్యం ఏంటంటే ఇప్పటికీ మారని ఒక రకమైన అపసవ్య అవలక్షణం ఏంటంటే కొందరు చెప్పే మాట వింటారు కొన్ని సందర్భాల్లో. అందుకే ఇప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసిన గెలవని నేతలు కూడా మాట కూడా అక్కడ చెల్లుబాటు అవుద్ది, ఎక్కడ కాంగ్రెస్ హైకమాండ్లో. కారణం అది, అలాంటి వాళ్ళని ఇప్పటికీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అటు కాంగ్రెస్ పార్టీ నేతగానే ఓదార్పు యాత్ర చేపడుతున్న నేపథ్యంలో ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఒక రూల్ పెట్టింది. ఆ కండిషన్ ఏంటి? ఆ కండిషన్ ప్రధానంగా మీరు ఓదార్పు యాత్ర చేయొద్దు, ఓదార్పు యాత్ర ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడికక్కడికి ఆపేయండి. ఓదార్పు యాత్ర ఆపేసి మీరు ఇప్పుడు మీ ఒక సభ పెట్టి ఒక కార్యక్రమం పెట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అందరు ముఖ్యులు సమక్షంలో మీరు వాళ్ళందరికీ మీరు ఇవ్వాలనుకున్న చెక్కులు ఇవ్వండి అంటూ ఒక కండిషన్ పెట్టారు. దానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలే. ఆ పరిణామాల క్రమంలో అటు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నేతలు చెప్పిన మాట వినడం, కాంగ్రెస్ పార్టీ సీరియస్ అవ్వటం, ఆ నేపథ్యంలో ఎదురైన పరిణామాల నేపథ్యంలో అటు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన పెట్టుకున్నారు. తన తండ్రి లెగసీ అనేది ఫాలో అయ్యింది, ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఓడిపోయిన 2014 ఎన్నికల్లో మనం చూస్తే అప్పుడు ఒక 67 స్థానాలు అంటే చెప్పుకోదగ్గ స్థానాలు, కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్ని ఆయన గ్రాప్ చేసుకోగలిగారు. అదంతా జరిగిపోయింది. 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించారు, పాదయాత్ర అడ్వాంటేజ్ అయింది. అలాగే వైఎస్ కుమారుడికి ఒక ఛాన్స్ ఇద్దామన్న ప్రజల్లో బయలుదేరని ఒక కోరిక. 2014-19 మధ్య ఉన్న కూటమి, ఇదే కూటమి అప్పుడు ఉంది. అప్పుడు జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు, కానీ జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ఉంది. కానీ ఎన్డీఏలో టీడీపీకి ఉంచిన డిఫరెన్సెస్ నేపథ్యంలో 3 సంవత్సరాలు 9 నెలల తర్వాత ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. 2019 ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీ వేరేగా, జనసేన వేరేగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేశారు. వేరే పార్టీలు పోటీ చేసినా ఒక రకంగా కీలకంగా ఈ 3 పార్టీల మధ్య పోటీ జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్ప విజయాన్ని అప్పుడు సాధించారు. నేను అన్నట్టుగా అటు కూటమి సంబంధించి ఆ ప్రభుత్వం వైఫల్యాలు, వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా ఆయనకు అవకాశం ఇవ్వాలంటూ ఆంధ్ర ఓటరు భావించటం, ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఆయన అధికారంలోకి వచ్చారు. సరే, 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నారు. 2024 ఎన్నికల్లో అటు భారతీయ జనతా పార్టీతో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలవడం, జనసేన కీలక పాత్ర పోషించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో కొన్ని తప్పిదాలు వెరసి అటు కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 11 సీట్లకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. కానీ 11 సీట్లకు పరిమితమైన 40% ఓట్ బ్యాంకును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంది. ఏంటి అసలు విషయం చెప్పకుండా ఇదంతా చెప్తున్నాడంటే, ఇదంతా తెలుసుకుంటేనే మీకు విషయం అర్థమవుతుంది. 40% ఓట్ బ్యాంక్ అని ఎందుకు చెప్పాను అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2014లో 67 సీట్లు వచ్చినా, 2019లో అధికారంలోకి వచ్చిన, 2024లో 11 సీట్లకు పరిమితమైన అతని ఓట్ బ్యాంక్ అనేది చెక్కు చెదరలేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ కొంత బతికింది, అయినా కూడా 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. బట్ ఆంధ్రప్రదేశ్లో అటు కాంగ్రెస్ కేడర్ నిషేధం అయిపోయింది. అంతకంటే ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన వెంటనే క్రమంగా అక్కడున్న కాంగ్రెస్ పార్టీ కేడరు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వెళ్ళిపోయింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కేడరే, కాంగ్రెస్ పార్టీ నేతలు మెజార్టీగా ఉన్నారు. జగన్ని నమ్మారు, జగన్ నేతృత్వంలోనే మనకు రాజకీయం భవిష్యత్తు ఉంటుందని నమ్మారు. ఆ ప్రయాణం అలాగా కొనసాగుతోంది. ఇది ఇప్పటివరకు ఉన్న స్టేటస్. ఇప్పుడు మళ్ళీ
కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డికి పిలుపు వచ్చింది అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి వెళ్తారా అన్నది మొదటి ప్రశ్న. ఇక్కడ అప్పుడు కేవలం ఓదార్పు యాత్ర చేస్తున్నారన్న అంశాన్ని ప్రస్తావించడం ద్వారా కాంగ్రెస్ పార్టీని వీడిన అంశం ఒకటైతే, ఆ తరువాత వైఎస్ రాజశేఖర రెడ్డి అవినీతికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏదైతే అంశాన్ని లేవనెత్తిందో దానికి కూడా కొందరు కాంగ్రెస్ నేతలు ఊతమిచ్చారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఆ కేసుల వ్యవహారం అనేది ఒకటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల వ్యవహారం అంటూ అప్పుడు తెర ముందుకు తేవటం, తర్వాత ఆ ఇష్యూస్ అన్ని రేజ్ చేయటం, ఆ కేసులు ఇప్పటికీ కంటిన్యూ అవ్వడం మనం చూస్తున్నాం. అంటే ఒక రకంగా సోనియా గాంధీని జగన్మోహన్ రెడ్డి ఎదిరించారు అన్న అంశం ఒకటైతే, కాంగ్రెస్ పార్టీ కూడా తన మార్క్ రాజకీయాన్ని అప్పుడు జగన్మోహన్ రెడ్డిపై ప్రదర్శించింది. ఈ పూర్వరంగంలో ఆ పాత పరిణామాల నేపథ్యంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కి వెళ్తారా? ఇది రెండో ప్రశ్న. నేను అనుకుంటుంది జరగబోతోంది. నేను అంచనాలు గతంలో కూడా నిజమయ్యాయి కాబట్టి నేను ఈరోజు చెప్తున్నాను, రాసుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టరు, కాంగ్రెస్ పార్టీలోకి పార్టీని విలీనం చెయ్యరు. ఇది రాసుకోండి పక్క. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిక్సూచిగా ప్రజలు ఆయన్ని స్వాగతించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగానే ప్రజలు ఆయన్ని ఓడించారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించి అధినేతగా రాజకీయం నడపడం వేరు, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఎలా ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ సఖ్యతగా ఉంటే ఎలా ఉంటుంది, డిఫర్ అయితే ఎలా ఉంటుంది, మూడోది అటు ఇండివిజువాలిటీ అనేది ఉండదు. అలాగే కాంగ్రెస్ పార్టీ లెక్కలు ఎలా ఉంటాయి, మనల్ని ఒక రకంగా ముఖ్యమంత్రి చేసినా లేదంటే మనల్ని ఎంకరేజ్ చేసినా మనకి వ్యతిరేకంగా మరో వర్గాన్ని ప్రోత్సహించడం, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో కనిపించేవే. అవన్నీ కూడా జగన్కు అవగతమే. అలాగే కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయం అన్న మాట వినకపోతే కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయం ఎలా ఉంటుందో జగన్కి బాగా తెలుసు. ఆ నేపథ్యంలోనే అవుతున్న కేసులే ఇప్పటికీ కంటిన్యూ అవుతున్న వాతావరణంలో ఇప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు అక్రమాస్తుల కేసు, ఈ ఇష్యూస్ అన్నీ ఇప్పటికీ చర్చలో ఉంటూనే ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో చేతులు కలుపుతారా అన్నది, కాంగ్రెస్తో జగన్మోహన్ రెడ్డి చేతులు కలపరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ రాజకీయం అంటే ఏంటో తెలుసు. కానీ భవిష్యత్తులో ఇప్పుడు ఏదైనా జరగచ్చు. ఇప్పుడు మమతా బెనర్జీ గతంలో ఎన్డీఏలో ఉన్నారు, తర్వాత ఇండి కూటమిలో ఉన్నారు, ఇప్పుడు అదే బీజేపీ అక్కడ ఆమెను ఓడించింది. అంటే రాజకీయంగా శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరన్న అంశం ఒకటి కరెక్ట్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మోడీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నారు, మూడోసారి కూడా ఎన్డీఏ అధికారంలో వచ్చింది వరుసగా. కానీ నెక్స్ట్ ఎన్నికల నాటికి ఎన్డీఏ పరిస్థితి ఎలా ఉండబోతుంది? తిరిగి ఎన్డీఏ అధికారంలోకి వచ్చే వాతావరణం క్రియేట్ అయితే జగన్మోహన్ రెడ్డి ధైర్యం చేయగలరా అన్నది ఒక కీలకమైన అంశం. రెండోది, లేదు కాకుండా కాంగ్రెస్ నేతృత్వంలో ఇండి కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చే వాతావరణం ఉన్నా జగన్మోహన్ రెడ్డి పార్టీని విలీనం చేయరు. జగన్మోహన్ రెడ్డి అప్పుడున్న వాతావరణం నేపథ్యంలో అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బయట నుంచి మద్దతు ఇవ్వటమో లేదంటే ఆ కూటమిలో కలవటమో చేయొచ్చు. అది కూడా లీస్ట్ సిచ్యువేషన్లో. ఎందుకంటే ఒకవేళ నిజంగా 2029 ఈ 3 ఏళ్ళ మోడీని కానీ లేదంటే భారతీయ జనతా పార్టీని చూసాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇండి కూటమికి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ లీడ్ పాయింట్గా ప్రధాని పదవి లేదంటే కాంగ్రెస్ పార్టీ లీడ్ పాయింట్గా ఒక కూటమి రావచ్చు. అలాంటి నేపథ్యంలో అటు 5 ఏళ్ళు అటు కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమికి జగన్మోహన్ రెడ్డి బయట నుంచి మద్దతు ఇవ్వచ్చు, మద్దతు ఇవ్వలేకపోవచ్చు, ఏమైనా జరగచ్చు. కానీ మద్దతు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అక్కడి వరకు పరిమితం అవ్వచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పిలిచింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గంపగుర్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని నేనైతే అనుకోవటం లేదు. ఒకవేళ అదే కనుక జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి ఆయన పరంగా జీవితంలో ఇంతకి మించిన తప్పు ఉండదు. ఎందుకంటే ఇండివిజువల్గా ఒక రీజనల్ పార్టీ అధినేతగా ఉండడం వేరు, అప్పుడు మీ ఇండివిజువాలిటీ వేరు, మీ నిర్ణయ అధికారం వేరు, మీ ఈక్వేషన్ వేరు, మీ వ్యూహం వేరు, మీ స్ట్రాటజీస్ వేరు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీ నేతే. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఎల్లకాలం చీఫ్ మినిస్టర్ ఉంటారని గ్యారంటీ ఏంటి? కొంచెం ఏదైనా డిఫర్ అయితే వేరే ఒకరిని తెచ్చే వాతావరణం క్రియేట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ అలా కాకుండా ఇక్కడ రీజనల్ పాలిటిక్స్లో కంటిన్యూ అయితే గెలిస్తే మీరే ముఖ్యమంత్రి, గెలవకపోతే
మీరే అపోనెంట్. అలాంటి వాతావరణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాల నేపథ్యంలో ఈ మాట నేను చెప్తున్నాను. ఒకవేళ ఈ రకాల చర్చలు అయితే బలంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంప్రదించారు అన్న చర్చ జరుగుతోంది. సంప్రదింపులు జరిపారో లేరో ఇప్పటివరకు అధికారికంగా ఎవరు ధృవీకరించలేదు. అయితే తమిళనాడు సీఎం విజయ్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు, దాన్ని మనం రూల్ అవుట్ చేయలేం. డిఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు. డికే శివకుమార్ సన్నిహితుడు. ఎందుకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో చాలామంది మంత్రులు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డితో టచ్లో ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీలో వీళ్ళెవరో చెప్పారని వెళ్ళిపోయేంత పరిణితి లేదా జగన్మోహన్ రెడ్డికి? అంటే పరిణితి ఉంది అన్ని రకాలుగా అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయనకంటూ ఒక దృక్పథం ఉంది, ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది. కొన్ని సందర్భాల్లో ఆ స్టైలు, ఆ దృక్పథం, ఆయన వ్యవహరించే తీరు కొందరికి నచ్చకపోవచ్చు. దాన్నే కొందరు హీరోయిజంగా చూస్తారు జగన్మోహన్ రెడ్డి విషయంలో. రెండు పార్శ్వాలే ఉన్నాయి. అలాగే ప్రజలలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించే తీరు పట్ల ఒక వర్గానికి నచ్చదు, కొందరికి జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఉండడం కొన్ని వర్గాలకి నచ్చుతుంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక స్టాండర్డ్గా ఒక ఓట్ బ్యాంక్ ఉంది. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, అలాగే ముస్లిం మైనార్టీ, అలాగే బీసీల్లో కొన్ని సెక్షన్స్, రెడ్డీస్, ఈ సెక్షన్స్లో ఒక బలమైన ఓట్ బ్యాంకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధించుకున్నారు. ఇన్ని ప్లస్లు ఉన్నప్పుడు రాజకీయంగా చెప్తున్నా, ఇన్ని ప్లస్లు ఉన్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పునర్జీవం కోసం జగన్మోహన్ రెడ్డి వెళ్తారా? కాంగ్రెస్ పార్టీ అంటారు కదా, అందితే జుత్తు అందకపోతే కాళ్ళు అన్నట్టు ఉంటాయి జాతీయ పార్టీలు ఏవైనా. రేపు కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలాట స్టార్ట్ చేసింది అనుకోండి, అప్పుడు ఆ ఆటలో జగన్మోహన్ రెడ్డి అని ఎవరైనా అరటి పండ్లు అవుతారు. ఇది పక్కా రాజకీయంగా. అందుకు నేను చెప్తున్నాను, వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డికి పూర్తి అవగాహన ఉంటుంది అని నేను నమ్ముతున్నా, ఉంటుంది కూడా. ఆ నేపథ్యంలోనే ఎవరేమనుకున్నా కాంగ్రెస్తో జగన్మోహన్ రెడ్డి చేతులు కలపరు, ఇది పక్కా. రెండోది, మరికొందరు ఇంకో చర్చ చేస్తున్నారు. ఇంకో చర్చ ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులకు సంబంధించి బీజేపీ ఫైల్ మూవ్ చేయబోతుంది. కేవలం అక్రమ మద్యం, నకిలీ మద్యం కేసులో ఈడీ దూకుడే కాదు, ఆ పాత కేసులు కూడా మళ్ళీ తెర ముందుకు రాబోతున్నాయి. సమాచారం జగన్మోహన్ రెడ్డికి ఉప్పందింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవ్వాలనుకుంటున్నారు అనేది అందరూ చెబుతున్న మాట. ఇక్కడ రెండు కీలక అంశాలు. నిజంగా అదే గనక అనుకుంటే ఎన్డీఏ ఇప్పుడు తిరిగి అధికారంలోకి వచ్చింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏకి బయట నుంచి అంటే ఎన్డీఏ లేకపోయినా కీలకమైన అన్ని బిల్లులకు వాళ్ళు మద్దతు తెలిపిన పరిస్థితి మనం చూసాం. రెండోది ఇప్పుడు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ, జనసేన అత్యంత కీలకంగా ఉన్నాయి. సరే, ఇప్పుడు టీఎంసీ ఎంపీలు గెలిచిన తర్వాత ఎన్డీఏ బలం 313కి చేరొచ్చు కాక, కానీ మొన్న ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీకి 240 సీట్లు వస్తే అటు జేడీయూ, ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన, ఈ రెండు రాష్ట్రాల సీట్లు, ఈ రెండు పార్టీలు గెలిచిన సీట్లు ఎన్డీఏ అధికారం చేపట్టడానికి అవకాశం కలిగింది. ఇంత కలిగినప్పుడు వీళ్ళిద్దరూ లేకపోతే అక్కడ ప్రభుత్వం పడిపోయే వాతావరణం ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డికి ఏమీ అవ్వలేదు అన్నది ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడతారు. సరే, ఆ నేపథ్యంలో మధ్యలో కొందరు ఏదో మాట్లాడటం, వివాదాలు అవటం అన్నీ జరిగిపోయాయి. నేను అనుకుంటున్నా అలాంటి వాతావరణం ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి శత్రువు కాదు, ప్రత్యర్థి మాత్రమే. ఇక్కడ ఈ పాయింట్ వినండి. కానీ తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ ఆగర్భ శత్రువు, రాజశేఖర్ రెడ్డి ఆగర్భ శత్రువు, జగన్మోహన్ రెడ్డి శత్రువు. అంటే వాళ్ళ రెండు పార్టీల మధ్య వ్యవహారం అలాగే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీని ప్రత్యర్థిగా చూడదు, శత్రువుగానే చూస్తుంది. వీళ్ళు అలాగే ఉన్నారు, వీళ్ళ తంతు కూడా అలాగే ఉంది ఆ విషయంలో మాత్రం. కానీ ఇక్కడ లార్జర్ సెన్స్లో చూస్తే అలాంటి వాతావరణం ఏమీ లేదు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి. జగన్మోహన్ రెడ్డి ఏదో ఓట్ల చోరీ జరిగింది కాబట్టి మమతా బెనర్జీ, స్టాలిన్ ఓడిపోయారు అని అంటే దాని అర్థం పూర్తిగా ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడే హక్కు లేదా? ఒక యాంగిల్లో చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన కామెంట్ చేశారు 5 రాష్ట్రాల దీని మీద. అంటే అది కాంగ్రెస్ లైన్, కాంగ్రెస్ ఓట్లు చోరు అంటుంది కాబట్టి ఈయన కూడా అన్నారు కాబట్టి బీజేపీకి వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మమతాని విలీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది, శరద్ పవార్ని మళ్ళీ ఎన్సీపీని తిరిగి విలీనం చేసుకోవాలనుకుంటుంది, అలాగే జగన్మోహన్ రెడ్డి విలీనం చేసుకోవాలనుకుంటుందంటే ఇప్పుడు శరద్ పవార్ పరిస్థితి ఏంటి?
అందరికీ తెలుసు. మమతా పరిస్థితి ఏంటి? దీన వ్యవస్థ. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితిలో ఉన్నారా అంటే నేను అనుకుంటున్నా రాజకీయంగా లేరని అనుకుంటున్నా. 11 సీట్లకు పరిమితమైన 40% ఓటు బ్యాంక్ ఉంది. ఆ పార్టీ కేడర్ ఎక్కడ చెక్కు చెదరలేదు. అటు ఆర్థిక పరంగా కానీ కేడర్ పరంగా కానీ జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్గానే ఉన్నారు. ఇవన్నిటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపకపోతే పెద్ద నష్టం, పెద్ద ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు. ఇండివిజువల్గా ఆయన పోరాడగలడు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సోనియా చిటికేస్తే, సోనియా కళ్ళు తిప్పితే పనులు జరిగేంత వాతావరణం, సోనియా ఏం తలుచుకుంటే అది జరిగేంత వాతావరణం ఉన్న పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని ఎదిరించాడని ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకుంటుంది. ఈ నేపథ్యాన్ని మనం సరిపోల్చినప్పుడు ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళరు. మీరు రాసుకోండి. భవిష్యత్తులో అవసరాల దృష్ట్యా ఒకవేళ ఇండీ కూటమి కానీ కాంగ్రెస్ కానీ అధికారంలోకి వస్తే ఆయన బయట నుంచి మద్దతు ఇవ్వడం వరకే మ్యాక్సిమం పరిమితం కావచ్చు. ఇది ఫ్యాక్ట్. ఇదే జరుగుతుంది. ఇది నా అంచనా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళరు. రాసుకోండి.